అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా స్టైల్ టమాటా కొత్తిమీర పప్పు, అలాగే దాంట్లో కాంబినేషను బెండకాయ ఫ్రై క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం అండి. దానికోసం ముందుగా కందిపప్పు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని కొన్ని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఈలోపు 4 టమాటాలు, ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని ఆ నానబెట్టుకున్న పప్పులో వేసుకోవాలి. అలాగే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము వేసి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కారం నేను మా టేస్ట్కి తగ్గట్టు వేసుకున్నానండి, ఎందుకంటే మేము కారం కొంచెం తక్కువే తింటాము. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు బెండకాయ ముక్కలు కట్ చేసుకున్నారా అండి. బెండకాయలని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి. వాటి మధ్యలోకి చాకుతో ఘాటు కూడా పెట్టుకోవాలి, ఎందుకంటే మనం వేయించేటప్పుడు ఉప్పు కారం వెళ్ళి మంచిగా టేస్ట్గా అనిపిస్తాయి. సో అలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఈలోపు గ్యాస్ స్టవ్ పైన ప్యాన్ పెట్టి దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు అందులో వేసేయాలండి. లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేయించి పిల్లలకి స్నాక్స్గా కూడా పెట్టి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. ఓన్లీ నంచుకోవడానికి, రైస్లో నంచుకోవడానికి అలాగే కాకుండా పిల్లలు స్నాక్స్గా కూడా తింటారు, చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటాయి క్రిస్పీగా. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇలా వేగిన తర్వాత నేను ముందుగా కరివేపాకు కారం రెడీ చేసి పెట్టుకున్నానండి. సో అది వేసుకున్నాను. ఒకవేళ కరివేపాకు కారం అదేం లేకుండా మామూలుగా కర్రీస్లో వేసే కారమే మీరు యూజ్ చేసుకోవచ్చు. కారం ఉప్పు వేసేసి కొంచెం 5 నిమిషాలు వేయించుకుంటే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈసారి మీరు ట్రై చేయండి ఇలా. ఈలోపు పప్పు ఉడికిపోయిందండి. 5 విజిల్స్ వచ్చిన దాకా మనం ఉడికించాం కదా, సో ఉడికిపోయింది. ఇక తీసేసి పప్పులో ఉన్న వాటర్ వంచేసి కొంచెం సాల్ట్ వేసి గల్లుప్పు వేసానండి నేను. అది వేసి బాగా మెదిపేసుకోవాలి పప్పు. కొంతమంది మిక్సీలో వేస్తారండి పప్పు, అలా వేయొద్దు. మిక్సీలో వేయడం వల్ల పప్పు టేస్ట్ మారిపోయింది. సో ఇలా పప్పు గుత్తోనే మెదిపేసుకోండి. ఇలా మెదిపేసుకొని పక్కన పెట్టేసుకొని గ్యాస్ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి దాంట్లో ఆయిల్, తాలింపు గింజలు, చిన్నులపాయి, కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసి అవి వేగిన తర్వాత ఈ మెదిపి పెట్టుకున్న పప్పు వేసేసి అలాగే మనం వాటర్ వంచి పక్కన పెట్టాం కదా అండి, అవి వేసేసుకొని 2 మినిట్స్ ఉడికించి లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసి దించేయడమేనండి. చాలా అంటే చాలా బాగుంటుంది పప్పు, కొత్తిమీర టమాటా పప్పు. ఈసారి నా స్టైల్లో ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా చేసేసి అలాగే బెండకాయ ఫ్రై చేసుకొని తింటుంటే వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి యాడ్ చేసి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఎప్పుడు చేసే విధంగా కాకుండా బెండకాయ ఫ్రై ఈసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.